గత ముఖ్యమంత్రి తనతో పాటు తన గ్రామస్తులందరినీ మభ్యపెట్టాడు తప్ప ఎలాంటి హామీలను నెరవేర్చలేదన్నారు కేసీఆర్ దోస్తుగా చెప్పుకునే ఆగవ్వ. ఆలేరు ఎమ్మెల్యే తనకి ఇందిరమ్మ ఇల్లును కేటాయించడంతో పాటు తన సొంత ఖర్చుల కోసం ₹1,00,000 ఇచ్చారని చెప్పారు ఆగవ్వ. గతంలో తాను కేసీఆర్తో కలిసి భోజనం చేసి చెప్పిన మాటలు ఏవి కూడా అమలు పరచలేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు రావడం సంతోషంగా ఉందంటున్న ఆగవ్వతో శేఖర్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాల మరి గుర్తు వస్తే ఖచ్చితంగా ఆ గ్రామంలో ఆగవ్వ గుర్తొస్తుంది. ఎందుకంటే కేసీఆర్కు నాకు స్నేహితురాలు ఆగవ్వ అని చెప్పేసి చెప్పుకోచారు. ఇక్కడ పెద్ద ఎత్తున సభలు పెట్టారు, సమావేశాలు పెట్టారు. ఆ సభలో పక్కకే ఆగవ్వను కూర్చోబెట్టుకొని మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆగవ్వకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు మంత్రి పొంగులేటి. అసలు ఎట్లా ఫీల్ అవుతుంది మాట్లాడదాం. ఆగవ్వ ఎట్లున్నావు? మంచిగా ఉన్నా సారు. అవునా? నాకైతే నిమ్మలమైంది. నాకు ₹1,00,000 ఇచ్చిండు, చెక్ ఇచ్చిండు, ఇల్లు కట్టుకోమన్నాడు. నిమ్మలమైంది నాకు. మా ముసలాయన కూడా నాని పొయ్యి పెద్ద బాధలు అయ్యి కూడా జరిగిపోయిండు మా ముసలాయన. ఇప్పుడు 4 నెలలు. అప్పుడు కేసీఆర్ తోటి కూర్చున్నావు, తిన్నావు, నీతోటి మాట్లాడిన తర్వాత ఇల్లు ఇస్తున్నాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదా? వచ్చిండు కానీ ఇయ్యలే సారు. ఏమన్నాడు? ఇల్లు ఇస్తా అని ఇయ్యలే. ఆగవ ఒక్కొక్కదానికి ఇస్తా, ఆగవ ఒక్కొక్కదానికి అందిస్తా అన్నాడు. ఇయ్యలే. ఇక నేనే ఆగమైపోయినా. మరి ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బీర్లాలే నీ దగ్గరికి వచ్చిండు, మాట్లాడిండు. ఏమేం చెప్పిండు నీకు? నాకేం చెప్పిండు? ఇల్లు కట్టిస్తా అన్నాడు, పైసలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండు, చెక్ ఇచ్చిండు, పైసలు ఇచ్చిండు, ₹1,00,000. ఇల్లు కట్టుకో అమ్మ అన్నాడు. ఇది ఈ ఊరిని బంగాళ వాసాల మరి చేస్తాను కేసీఆర్ చెప్పిండు. నిన్ను పక్క కూర్చోబెట్టుకొని ఆ తర్వాత ఊరు మొత్తం కూడా ఇండ్లు రెడీ చేసుకోవాలి అని కొన్ని కూల్చేసారు. మరి అన్ని రెడీ అయినాయి అప్పట్లోనే, మళ్ళీ ఇప్పుడే కొత్తగా ఇండ్లు ఇస్తారు. కూలగొట్టిండు కానీ ఏం చేయలేదు సారు. ఏం చేయలే, కూలగొట్టిండు. ఇక నీకైతే నాది ఏం కూలగొట్టలే కానీ దేవుడే కూలగొట్టిండు. ఇక కూలగొట్టిన ఇల్లు చూసే కట్టిస్తా అని కట్టియలే. నీకైతే కట్టిస్తా ఆగవా అన్నాడు. ఆగమయ్యిండు. మళ్ళీ ఈ ఊర్లో మొదటి ఇల్లు నీకే ఇచ్చిర్రు. ఇప్పుడు మరి ఎట్లా ఎన్ని రోజులలో కంప్లీట్ చేయమన్నారు? దానికి వెసులుబాటు ఎట్లా కల్పించారు? అధికారులు వచ్చి ఏం చెప్పారు నీకు? ఇల్లు తయారు చేసుకో, ఎంత తొందర చేస్తే అంత నయం అన్నారు. ఇక మరి వాళ్ళు చేస్తారేమో మా పిల్లలు. అప్పుడు మరి ప్లేస్ ఇట్లా అంతా ఉందా లేకపోతే వాళ్ళే గవర్నమెంట్ చేసిన? ఉన్నది స్టాప్ చేసిన రాత్రి. మంచిగా అయింది. మళ్ళీ ఎమ్మెల్యే నీకు ఈ ఇల్లుతో పాటు ఇంకో ₹1,00,000 ఖర్చులకు ఇస్తాడు. అంటే ఇల్లుకు సరిపోవు అని చెప్పినావా? మరి ఎట్లా ఆయన ఇస్తాడా? నాకు ఇల్లుకు సరిపోవు, నీ ఇష్టం ఇచ్చినాడు ఇత్తు కానీ ఇప్పుడు అయితే ఇస్తా అని ఇచ్చిండు. మరి ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మళ్ళీ కేసీఆర్ని చూసినావు, కేసీఆర్ వచ్చి మాట్లాడింది చూసినావు, ఆ తర్వాత పని కాలేదంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు వచ్చిర్రు, నీకు ఇది ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిర్రు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నీకు? మంచిగా అనిపిస్తుంది సారు. మంచిగా అనిపిస్తుంది. ఇట్లా టీషా అప్పుడు ఆగమైన ఆయన చిట్టి కూడా ఇచ్చిండు కానీ అన్నో పడిపోయింది. చూడొచ్చు ఆగవ్వ తనకు ఇప్పుడు ఇల్లు వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, యాదాద్రి జిల్లా.